KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. శనివారం ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం చేరుకునే ప్రధాని అక్కడ నూతనంగా నిర్మించిన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 11:30 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పద్ధతిలో 5,640 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునే సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆర్కిటెక్చర్ ను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ చుట్టిల్లు నిర్మాణాలు, అరకులోయ అందాలు మరియు ఫ్లయింగ్ ఫిష్ ఆకృతుల స్ఫూర్తితో రూపొందించారు. ఈ విమానాశ్రయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైడ్ 4.0 ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్రయాణ విధానం, ఆటోమేటెడ్ బ్యాగేజ్ సిస్టమ్స్ మరియు ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఇదే ప్రాంగణంలో భోగాపురం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు మొత్తం 17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3:30 ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూర్కి చేరుకుంటారు. అక్కడ శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం వివేక స్మారకాను ప్రారంభించి ప్రసంగిస్తారు. 1892 నవంబర్లో స్వామి వివేకానంద మైసూర్లో చేసిన చారిత్రాత్మక పర్యటనకు గుర్తుగా ఈ వివేక స్మారకాను నిర్మించారు. విలువలతో కూడిన విద్య, నాయకత్వ లక్షణాలు మరియు వ్యక్తిత్వ వికాసం ద్వారా యువతలో స్ఫూర్తిని నింపడానికి ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతోంది. ప్రధాని రాక సందర్భంగా 2 రాష్ట్రాల్లోనూ పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు పూర్తి చేశారు.